నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు ధనుసు రాశి కోసం తెలుసుకుందాము. అలాగే ఈ ధనుసు రాశి వాళ్ళు తాలూకుది మనకి ఏ నక్షత్రాలు ఇందులో వస్తాయంటే రాశి కిందకి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు. అలాగే ఉత్తరాషాఢ మనకి ఒకటో పాదం అనేది మనకి ఈ ధనుసు రాశి కిందకొస్తది. సో, మనకి ఎందుకంటే చాలా ముఖ్యమైనది. మనం ధనుసు రాశి స్త్రీల కోసం ముఖ్యంగా తెలుసుకోవాలి. చాలా మందికి అపోహలున్నాయి. ధనుసు రాశిలోని ముఖ్యంగా మూలా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలకి కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మన సామాజిక మాల్లో చాలామంది చెబుతుండడం వాళ్ళు విని, అంటే మేము మూలా నక్షత్రంలోని మూడో పాదంలో పుట్టిన మాకు అది అంటే హెచ్‌బుల్ అంటే ఈ గ్రోత్‌నెస్ అనేది ఉండదేమో. అలాగే రెండో పాదం గాని, ఒకటో పాదం గాని ముఖ్యంగా మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ వస్తాయని మనకి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్‌నెస్ కూడా కొంచెం పెరగడం తక్కువ అని చెప్పి మనకి సామాజిక మాల్లో చాలా వింటూ ఉంటుంటాం. కానీ వీటన్నిటి కోసం కూడా మీరు ఇవేమీ వినకండి. ముఖ్యంగా ఎవరు ఏం చెప్పినా సరే నేను మరీ మరీ చెప్తున్నాను. ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను. ఎవరైతే మూలా నక్షత్రం అమ్మవారి స్వరూపమైనటువంటి మూలా నక్షత్రంలో జన్మిస్తారో, ఈరోజు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు మంచి స్టేజ్‌లో ఉన్నారు వాళ్ళు. ఒక హై స్టేజ్‌లో ఉన్నారు. అది రాజకీయంలో అవ్వచ్చు, అలాగే మంచి ఉద్యోగాల్లోని సాఫ్ట్‌వేర్ జాబ్‌లో హెచ్‌ఆర్ స్థాయిలో ఉండడం అవ్వచ్చు. అలాగే ముఖ్యంగా టీచర్స్ అంటే మనం ఎక్కువగా టీచింగ్ చెప్పే సబ్జెక్ట్స్ అనమాట. అంటే అది లెక్చరర్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ కోర్స్ నేర్పించే వాళ్ళు అవ్వచ్చు. మంచి స్కిల్స్ అని ఉన్న నక్షత్రం అనమాట. ముఖ్యంగా ఎవరికైతే మూలా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఉంటారో, వాళ్ళకి మంచి స్కిల్ అనేది వాళ్ళకి పుట్టుకతోటే వస్తుంది. అంటే చూసారా? మనకు చాలామంది చెప్పి మన మెదడులోని మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయంటే మనం అదే ఊహలో ఉంటున్నాం గానీ, అలాంటివి ఏవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటివి ఏవి కూడా మీరు ఆలోచించక్కర్లేదు. మూలా నక్షత్రంలో ఒకటో పాదం అవ్వచ్చు, రెండో పాదం అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. పుట్టిన స్త్రీలు తాలూకా జీవితం చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటుంది. అలాగే హై లెవెల్‌లోకెళ్ళి కుటుంబం కూడా హై లెవెల్‌లో ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మనం ఈ మూల నక్షత్రమే కాకుండా ఈ పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం అవ్వచ్చు. వీటిలన్నిటి కోసం తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా సరే నా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీరందరూ చేస్తున్నట్టు కామెంట్ సెక్షన్‌లో మాత్రం తప్పకుండా మీకు వీడియో నచ్చినా, నచ్చకపోయినా మాత్రం ఒక్క పదం జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ సెక్షన్‌లో మాత్రం రాయడం మర్చిపోకండి. ఎందుకంటే అది మనకి మనసులో ఎలాంటి ఆపదున్నా, మనకి మైండ్‌లో ఎలాంటి కల్మషం అంటే ఎలాంటి లేకపోయినా సరే, మన మనసు ఏమి బాగోలేకపోయినా సరే, మనం ఒక్క పదం జై శ్రీరామ్ అని ఒక్కసారి గాని మనం గాని మనసులో గాని తలుచుకుంటే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పదంలోనే ఎంతో ప్రశాంతత మనకి లభిస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ్ అని రాయండి. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముఖ్యంగా మనం ఈ మూలా నక్షత్రం కోసం చెప్పుకున్నాం. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా చూస్తున్నట్లయితే మాత్రం మంచి డిపెండబుల్ అన్నమాట. అంటే ఏదైనా సరే సాధించగలను. ఏ విషయంలో అయినా సరే నేను చాలా పట్టుదల చదువు విషయంలో అవ్వచ్చు. ఉద్యోగం సాధించుకునేంత వరకు కూడా నేను మ్యారేజ్ చేసుకోనని చెప్పి పట్టుదలతో ఉన్న అమ్మాయిలను మనం ఎక్కువగా పూర్వాషాఢ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడతాను. నా కాళ్ళ మీద నిలబడి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. తర్వాత ఇంకేదైనా అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా కలిగే అమ్మాయిలు విషయంలో చూసుకుంటే మాత్రం అది పూర్వాషాఢ నక్షత్రం. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వాళ్ళ తాలూకా స్వభావం అంతా కూడా చాలా సెన్సిటివ్ పర్సన్స్. అంటే ఒక సీరియల్‌లోని మనం ఏదైనా సరే కొంచెం ఈ ఏడుపొచ్చే సీన్‌లు గాని, లేదంటే ఏవైనా సరే సెంటిమెంట్ సీన్స్ గాని ఏవైనా ఉన్నాయి అంటే, వాళ్ళకి వాళ్ళే తలుచుకొని లోపల ఏడ్చేసేటువంటి బాగా సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట వీళ్ళు. ఏదైనా సరే ఎవరి కోసమైనా సరే బాధ తెలిసినా సరే వెంటనే కళ్ళంట నీరు తిరిగిపోవడం గాని, అలాగే ఏదైనా సరే చెప్పే ముందు గుండె దడ ఎక్కువగా రావడం గాని, అంటే సెన్సిటివ్ పర్సన్స్ అన్నమాట మనం ఎక్కువగా చెప్తున్నాం.
అలాగే మూలా నక్షత్రం గాని, పూర్వాషాఢ నక్షత్రం గాని, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం గాని చాలా అద్భుతమైనటువంటి నక్షత్రాలు. అలాగే ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి ఎవరైతే స్త్రీలుంటారో, అంటే ముందుగా చిన్నప్పుడు వాళ్ళు ఏ కుటుంబంలో అయితే పుడతారో, ఆ కుటుంబంలో సిరి సంపదలనేవి అంటే అప్పటిదాకా వాళ్ళు కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉన్నా సరే, వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ కుటుంబం అనేది గ్రోత్‌నెస్ అనేది పెరగడం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వాళ్ళ ఇల్లు కొనుక్కోవడం గానీ, స్థలాలు కొనుక్కోవడం గానీ, బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవడం గానీ, వ్యాపారంలో వృద్ధి చెందడం గానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ధనుసు రాశి ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం అవ్వచ్చు, పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టినటువంటి స్త్రీల తాలూకా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది అంటారు, "ఏవండీ ధనుసు రాశా? మూలా నక్షత్రమా?" ఇలా అంటుంటే మాత్రం మీరు వెంటనే మాత్రం దాన్ని ఏ ప్రాబ్లమ్ వచ్చింది? అమ్మవారు పుట్టినటువంటి నక్షత్రం, అమ్మవారి స్వరూపమైనటువంటి నక్షత్రం మూలా నక్షత్రమే. మరి ప్రతి నక్షత్రానికి కూడా అమ్మవారి స్వరూపాలు అంటాం. మరి అలాంటప్పుడు ఏ నక్షత్రాన్ని కూడా మనం తక్కువ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీల విషయంలో అస్సలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఆర్థిక వ్యవహారాల్లో గాని, వీళ్ళు కొంచెం చాలా అంటే స్పీడ్‌గా రెస్పాండ్ అవుతారు. ఏవైనా సరే భర్తకి గాని, ఏవైనా సరే ఉపాయాలు ఇవ్వడం గాని, లేదంటే వ్యాపారాల్లో నష్టాలు ఉన్నట్టయితే మాత్రం దాన్ని బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవడానికి మంచి సలహాలు ఇవ్వడం గాని, అంటే ఒక టీచింగ్ టైప్ అన్నమాట. అది టీచింగ్ అవ్వచ్చు, ఇంట్లో భార్య భర్తకి చెప్పే సలహాలు అవ్వచ్చు, అలాగే పిల్లల్ని ఎడ్యుకేషన్‌గా పరంగా బాగా చూసుకోవడం అవ్వచ్చు. అలాగే అత్త, మామ గారిని కూడా చాలా జాగ్రత్తగా అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలో గాని, ఫుడ్ విషయంలో గాని అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకోవడం అవ్వచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా ఇంటి బాధ్యతలను చక్కబెట్టడంలో కూడా ఒక గృహిణి నేను జాబ్ చేయటం లేదు అని మనం అనుకుంటామే కానీ, ఒక జాబ్ చేయలేదని ఒక్క మాటే గాని మొత్తం ఇంటిని అంటే భర్త ఉదయం ఆఫీస్‌కెళ్ళిపోయిన తర్వాత నుంచి మళ్ళీ రాత్రి ఆఫీస్‌కొచ్చిన దగ్గర నుంచి ఇంటిని ఒక అద్భుతంగా నడపడం అనేది ముఖ్యంగా ధనుసు రాశిలోని ఆ స్త్రీలకు ఉన్నటువంటి కెపాసిటీ అవ్వచ్చు. చాలా అద్భుతం అన్నమాట. ఎలాంటి విషయాన్నైనా సరే టేకప్ చేసుకోగలరు. అద్భుతంగా మాట్లాడగలరు. వాళ్ళకి తెలుగు గాని, హిందీ గాని, ఇంగ్లీష్ గాని ఇలాగ ఏ భాషలో అయినా సరే మంచి పట్టుంటుంది వాళ్ళకి చదువు విషయంలోని. అలాగే చాలా మంచి మంచి విషయాలు కూడా భర్తకి చెప్పడంలో గాని, సలహాలివ్వడం గాని, అది వాళ్ళు తీసుకున్నారు, తీసుకోకపోయారనేది పక్కన పెట్టండి హస్బెండ్స్. మీరిచ్చే సలహాలు మాత్రం వాళ్ళు తీసుకొని మాత్రం వాళ్ళు గాని లైఫ్‌ని గాని లీడ్ చేసుకున్నట్లయితే మాత్రం ఒకానొక స్టేజ్‌లోని వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి స్టేజ్‌లో ఉంటారు. ఎందుకంటే మీ సలహాలు అంత గొప్పగా ఉంటాయి. అంటే అన్ని తెలివితేటలు ముందుగా మీకు ఏ విషయం అయినా సరే ముందుగా మీకు తెలుస్తుంది. సిక్స్త్ సెన్స్ అనేది చాలా ఎక్కువ. అంటే మనం మొఖాన్ని పసిగట్టే ఇప్పుడు హస్బెండ్ వచ్చారు ఆఫీస్ నుంచి గాని, లేదంటే షాప్ నుంచి గాని, వాళ్ళ ఫేస్ రీడింగ్‌ని బట్టే మీరు చెప్పగలరు. ఏదైనా ఆఫీస్‌లో డిస్టర్బెన్స్ అయిందా? లేదంటే వ్యాపారంలో ఏమైనా తడబాటయిందా? ఏదనేది ఇట్టే చెప్పేయగలరు. అంటే దేవుడు కొంతమందికి కొన్ని స్కిల్స్ ఇస్తాడు. అలాంటి వాటిల్లో మీకు ముఖ్యంగా మూలా నక్షత్రం అవ్వచ్చు, అలాగే పూర్వాషాఢ నక్షత్రం అవ్వచ్చు, అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదం అవ్వచ్చు. చాలా అద్భుతమైనటువంటి స్కిల్స్ ఆ భగవంతుడు మీకు జన్మతో పాటు ఇచ్చినవన్నమాట. అలాగే మీరు ఏ ఇంట్లో అత్తగారి ఇంట్లో అడుగుపెట్టినా సరే అప్పటిదాకా వాళ్ళకేమైనా ఆర్థిక ఇబ్బందులున్నా సరే ఆ కుటుంబం అనేది గ్రోత్‌నెస్ పెరగడం గాని, అలాగే మీకు పుట్టినటువంటి పిల్లలు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలతోటి, మంచి మార్కులతోటి పాస్ అవ్వడం, అలాగే మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అనేది మాత్రం మనం చాలా ఎక్కువ మంది చూస్తుంటాం. ఎక్కువగా ఫారెన్‌లో పిల్లలు సెటిల్ అవ్వడం గాని, మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం గాని, పిల్లలు కూడా మంచి స్కిల్స్ అన్నమాట. అంటే చదువు విషయంలో అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఆర్ట్ విషయంలో అవ్వచ్చు, డాన్స్ గాని, సింగింగ్ గాని, ఇలా మంచి మంచి విషయాల్లో మంచి పరిజ్ఞానం పొందుంటారు. ఇంకా చిన్న ఇబ్బందులు ఏవైనా కలిగితే మాత్రం ముఖ్యంగా ఈ స్త్రీలకు చెప్తున్నాను. మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి ప్రతి మంగళవారం వెళ్లి మీరు దర్శనం చేసుకొని, అలాగే కొంచెం స్వీట్ తీపి బూందీ గాని, లేదంటే స్వీట్ జిలేబీలు గాని ఏవైనా పట్టుకెళ్ళి కొంచెం ప్రసాదం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదం ఇంటికి తీసుకురాకుండా, ఆ గుడికొచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు పంచిపెట్టినట్లయినా, లేకపోతే మీకు ప్రతి మంగళవారం కూడా మనకి వీధిలో ఉండేటువంటి శునకాలకి కొంచెం గోధుమ రొట్లు తయారు చేసి వాటిలికి తినిపించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. అలాగే ఎండాకాలంలోనే మనకి ప్రతి మంగళవారం మీకు ప్రతిరోజు కూడా మంగళవారం చిన్న గిన్నెతో గాని, లేదంటే చిన్న మనకి బియ్యపు గింజలు గాని, నూక గింజలు ఏవున్నా సరే మీరు మేడ మీద జల్లినా, కొంచెం గిన్నెతో వాటర్ పెట్టినా సరే పక్షులకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూసే అవకాశాలున్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి.
ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ తగ్గి లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, జాబ్స్ పరంగా అవ్వచ్చు, మ్యారేజెస్‌గా అవ్వచ్చు, అన్నీ కూడా మీకు అన్ని విషయాలు కూడా చాలా చకచకమని జరిగే అవకాశాలున్నాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే 2024 ధనుసు రాశి స్త్రీలకి కూడా మరీ ముఖ్యంగా చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉందండి. అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి, ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే దయచేసి నా ఛానల్ మీకు నేను చెప్పినవి మీకు కొంచెం కొన్ని విషయాలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అయినా సరే కామెంట్ రూపంలో మాత్రం దయచేసి జై శ్రీరామ్ అని చెప్పి కిందన మీరు రాయండి. అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి విషయాలు మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మంచి మంచి విషయాల కోసం మళ్ళీ తెలుసుకుందాం. డైలీ వీడియో ఉదయాన్నే 4 గంటలకి నా వీడియో వస్తుంది కాబట్టి ప్రతి వీడియో కూడా చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్.